జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఇంటిలో ఉన్న వాటర్ ట్యాంక్లో ఉన్న నీరు వేడిగా పొగలు కక్కుతూ ఉండటంతో ఇంటి యజమాని ఆశ్చర్యానికి గురయ్యారు. గత 15 రోజులుగా ఇంట్లో తాము లేమని నిన్న ఉదయం వచ్చి వాటర్ ట్యాంక్ మూత తీసి చూడగా అందులో ఉన్న నీరు పూర్తిగా వేడిగా పొగలు కక్కుతోందని వివరించారు. విద్యుత్ శాఖ వారు సైతం వచ్చి పరిశీలించినా వారికి ఏమీ అర్థం కాలేదని ఇంటి యజమాని చెప్పారు. నిన్నటి రోజు వేడి పొగలు రావడం జరిగింది. సంపులో మామూలుగా నీళ్లు పట్టి ఉంటాయి, మిషన్ భగీరథ నీళ్లు, అలాంటి సంపులో నీళ్లు వేడివేడిగా పొగలు రావడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతరమైనటువంటి సంపులలో కానీ బావిలలో కానీ ఎక్కడ కూడా అలాంటి వేడి అనేటువంటి లేదు, చల్లగా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఇలా ఉండడం వల్ల వాళ్ళు వెంబట మాకు ఫోన్ చేయడం, మేము రావడం చూడడం జరిగింది. నేను ఇప్పటివరకు దగ్గర నుంచి పుట్టి పెరిగి 5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటివరకు ఇటువంటి విశేషాలు ఇంతలు ఎప్పుడు మా నిడిగొండ గ్రామంలో జరగలేదు. ఇప్పటివరకు నేను కూడా ఆ సంపు తోడి నా ఆంగ్వార్లని సంపు తీశాము. నేను అప్పటికి ఫీటు లోపల అవి కాంక్రీట్ వేసి అది చేసినాము. అయినా కానీ దాంట్లోకి వెళ్ళి హీట్ ఎక్కి అది వాటర్ వచ్చిపోయింది. హీట్ ఎక్కిపోయి మసిలిపోతుంది, ఒళ్ళు కూడా కాలిపోయేటట్టు వాటర్ అవుతుంది. ఇప్పటివరకు నీటి వాటర్ తగ్గలేదు, అయినా కానీ కొద్దిగా అదవుతుంది. మేము అసలు నిన్న పొద్దున్న నుండి మా బాబాయ్ వచ్చి చెప్పినప్పటి నుండి మా స్టంప్లో నీళ్ళు వేడిగా ఉన్నాయి, ఇక్కడ చూసేసరికి మీ స్టంప్లో చల్లగా ఉన్నాయని మా బాబాయ్ వచ్చి చెప్పిండ్రు. అదేంటిదని మేము ఆశ్చర్యం జోక్గా అనుకుంటుండేమో అని వచ్చి చూసినాము. చూసేసరికి పొగలు ఇట్లా పొగలు వెళ్తుంటే ఇదేంది అని పక్క బావిలో వేరే వాళ్ళ స్టంపులు అన్నీ చూసినాము. చూసేసరికి అందరి కూల్ వాటర్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసరికి వేడిగా ఉన్నాయి. మా పేరు మాధు, మాది నిడిగొండ గ్రామం, రాణాపల్లి మండల్, జనగాం డిస్టిక్. ఇక్కడ మన జైపాల్ రెడ్డి గారి అన్న వాళ్ళ ఇంట్లో ట్యాంకులో ఉన్న వాటర్ అనేది హెవీగా వేడెక్కడం జరిగింది. ఎందుకు జరిగిందో అని ఆలోచించి చూస్తే మా కరెంట్ ఆఫీసర్, ఏఈ ఆఫీసర్ వారు తనిఖీ చేసి అంటే వాటర్ను చెక్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న సాల్టినిటీ, దాని యొక్క ఎలక్ట్రాన్ యొక్క ప్రవాహం అంటే కరెంటు ప్రవాహం అనేది చెక్ చేసినప్పుడు దాని వాల్యూస్ అనేది 0 వచ్చినాయి. బహుశా వీళ్ళు ఒక 20 డేస్ నుంచి ఇంట్లో ఉండలేడు. ఆ ట్యాంకు మూత కప్పబడి ఉండడం వల్ల అందులో ఉన్న వాటర్ అనేది హీట్ ఎక్కడం జరిగింది. అంటే బహుశా ఒకవేళ దాంట్లో బ్లీచింగ్ పౌడర్ కలపడం వల్ల ఆ వాటర్ అనేవి కదలిక లేకపోవడం వల్ల కూడా వాటర్ హీట్ ఎక్కవచ్చని మా అభిప్రాయం. ఆలయానికి